ధాన్యలక్ష్మి: అసలు నీ బాధకు కారణమేంటో అది చెప్పు ముందు అని అడుగుతుంది. మీ కొడుకే నా బాధకు కారణము అని అంటుంది. నా మనవడు ఏ నేరం చేశాడు అని ఇంద్రాణీదేవి అంటుంది. కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి పనిచేయమని చెప్తే అక్కడ అందరికీ కవితలను వినిపిస్తూ కాలం గడుపుతున్నాడు అంటుంది. నువ్వు తన కవితలను ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటుంది ఇంద్రాణి గారు. అప్పుడు కావ్య: కవులను కళాకారులను ఎప్పుడూ కించపరిచి మాట్లాడకూడదు, ఎంకరేజ్మెంట్ చేయాలి, తను ఏదో ఒక రోజు మంచి స్థాయికి ఎదుగుతాడు అని చెప్తుంది. అసలు కళ్యాణ్ మొత్తాన్ని చెడగొట్టింది నువ్వే, ఊకే కవిగారు అనుకుంటూ తన చెత్త కవితలను నువ్వు ఎంకరేజ్ చేయబట్టే ఇలా ఆఫీస్కి వెళ్ళి పని చేయకుండా అడ్డమైన కవితలు రాసుకుంటూ అందరికీ వినిపిస్తున్నాడు అని అంటుంది. అప్పుడు ఇంద్రాణీదేవి గారు అనామిక అని గట్టిగా అరుస్తుంది. కావ్య ఈ చెత్త కవితలను పేపర్లో ప్రింట్ చేయడం వల్లనే కదా నువ్వు కళ్యాణ్ కవితలను చదివి ఇష్టపడి పెళ్లి చేసుకున్నది. ఇప్పుడేమో అన్నింటికీ కావ్య కారణం అంటున్నావు. ఇదేనా నీ పద్ధతి? కావాలంటే నీ తెలివితోనో బుద్ధితోనో నీ భర్తను మార్చుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది ఇంద్రాణీదేవి గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వంతల వర్షిణి.